కొడతాడు మిమ్మల్ని. అంతేగాని దేవతకేంది ఫ్రాక్లు వేసుకుంటా మిడ్డీలు వేసుకుంటా జరుపుతారు మీరు. పొయ్యకాలం దగ్గరకు వచ్చిందా చెత్త ఉండాలారా మీరు? అసలుకి ఏమన్నా కడుపుకు అన్నం తింటారో ఏం తింటారు? పిజ్జాలు బర్గర్లు ఏంది? మీలాగా ఏమంటారు అమ్మ కడుపులో పుట్టిన తర్వాత ఏమన్నా ఫుల్గా డ్రెస్ చేసుకొని బయటికి పోయిన తర్వాత డ్రాయలు కనిపించే వారికి డ్రెస్లు వేసుకొని ఉందామని చెప్పేసా? అసలుకి మన కల్చర్ అది. కల్చర్ ఎక్కడ పోగొడుతురు? మన హిందూ ధర్మం అది, సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని పోగొట్టుకుంటా ఇది చేసుకుంటా అది చేసుకుంటా ఈరోజు వరలక్ష్మి రథం కంటే ఒక గొప్ప పుణ్యత నాణ్యత ఉంది అసలుకి. అట్లాంటిది మీరు అది కూడా పోగొడుతురేంది? నాకు అర్థం అవ్వట్లేదు. ఎంత చెత్త ముండల్లాగా తయారవుతారు అసలుకి. మీరేమంటారు సాఫ్ట్వేర్ కంపెనీలకు వేసుకొని పోయినట్టు అనుకుంటుర్రా? అన్నా నిజంగా చెప్తున్నా, ఈ ముండ కూడా బయట దొరకాలన్నా దీన్ని అసలుకు వదిలేదే లేదు అసలుకి. దీన్ని చూసి ఇంకా 10 మంది తయారవుతారు అసలుకి. నిజంగా అమ్మవారు నిజంగా ఉంటే అన్న ఫస్ట్ వీళ్ళని చంపేయాలన్నా. నిజంగా అసలుకి ఎంత పద్ధతిగా ఎంత సాంప్రదాయంగా ఎంత భక్తితో పూజిస్తామన్నా మన అమ్మవారిని. వరలక్ష్మి రథం అని అంటే ఓ 10, 20 మంది 30 మంది 40 మందిని ముత్తైదులను తీసుకొచ్చి మరి చేస్తాం. అట్లాంటిది బోగుముండలకి ఎట్లా పడితే అట్లా అలవాటు అయిపోయింది. ఫ్రాక్లు వేసుకుంటా మిడ్డీలు వేసుకుంటా మీరు వేసుకోవచ్చు కానీ అబ్బాయి ఏమంటారు బిగినీలతో బయటకు వచ్చి దిగండి. దొంగ ముండలారా మీరు. చెప్తున్నా, మీరెవరో కూడా తెలిసినకో చెప్పు తీసుకొని కొడతాం. అర్థమవుతుందా? ఏం తమాషా అనుకుంటారా? నిజంగా అట్లాంటిదాని అసలు వదిలేదే లేదు. నిజంగా తిరుపతి మెట్లు ఎంతసారి ఎక్కియాలి ఇట్లాంటి ముండల్ని. ఇప్పుడు వాళ్ళు పిజ్జా బర్గర్లు మమోస్లో పెట్టారు కదా సార్, అవి నాన్ వెజా మరి వెజిటేరియనా అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు మనము వరలక్ష్మి రథం అదని ఎట్లా అంటే మనం పాయసము బెల్లం అన్నము లేకపోతే ఏమంటారు షిర్పూరు అది ఇది చేసుకుంటాం. మనం చేసుకొని భక్తితో పెడతాం మనం. ఈ దొంగ ముండలకి ఏమంటారు తిమ్మిరం అంతా కొట్టుకుంటా పిజ్జాలు బర్గర్లా తీసుకపోయి మీ అమ్మకో ఏమంటారు నీ కూతుర్లకి ఎవరుకుంటే పెట్టుకోవచ్చు. కానీ గొప్పదైన దేవత గురించి ఏమంటారు సాంప్రదాయాన్ని తెలియజేసే దేవత కాడికి వచ్చేసి ఇట్లాంటి మిడ్డిలు ఫ్రాక్లు వేసుకొని మీ చెత్త తిండి మొత్తం దేవత దగ్గర చూపిస్తారు. నిజంగా ఇట్లాంటి ముండలకు జైలు శిక్ష పడాలన్న. కంపల్సరీ జైలు శిక్ష పడితేనే ఒప్పుకుంటారు. లేకపోతే ఇవి ఇంకా రేపటి నాడు ఇంకేమన్నా ఏమంటారు ఇంకా ఏమైనా చేస్తాయి. నా నోటితో నేను అనలేను. అంత పెద్దగా గోవా బీచ్లలో చేసుకున్నట్టు అట్లా కూడా చూపిస్తారేమో ఇట్లాంటి ముండలు. సో వీళ్ళకైతే పనిష్మెంట్ అయితే కంపల్సరీ తప్పకుండా ఉండాలన్న. వీళ్ళందరినీ అనసూయను చూసే నేర్చుకుంటారు. వీళ్ళందరూ అనసూయ వల్లనే ఖరాబ్ అవుతారు వీళ్ళందరూ. సో పనిష్మెంట్ అయితే కంపల్సరీ కావాలన్న. వీళ్ళని కంపల్సరీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి పోలీసు వాళ్ళు.